హాయ్ గోదావరి సీరియల్ ఈరోజు సెకండ్ ఎపిసోడ్. నిన్న ఫస్ట్ ఎపిసోడ్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పినాను. ఇంకా అది కూడా కొంచెం కల్పించుకొని చెప్పేసిపోతూ ఉంటాను. శంకర్ నారాయణ అనే ఒక అతను ఉంటాడు. ఆయనకైతే నలుగురు ఆడపిల్లకాయలు ఉంటారు. దాంట్లో ఒక అమ్మాయికేమో అమెరికాలో ఉండాలి, అమెరికానే కావాలి, ఆ ఫారెన్లోనే ఉండాలి, ఆ కార్లో తిరగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. దాంట్లో ఇంకొక అమ్మాయి వచ్చేసి నువ్వు ఉంటే నా జతలో హీరోయిన్ ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చేసి బోట్లో గైడ్గా పనిచేస్తుంటుంది. అలాగే లాస్ట్ అమ్మాయి మాత్రం చిన్నమ్మాయి. మిడిల్ అమ్మాయి ఏం చేస్తుందో మనకి అంతగా ఏమి చూపించలేదు. ఇంకా వాళ్ళ నాన్నగారు దుబాయ్ నుంచి వస్తున్నారు అని చెప్పి ఆయనకైతే స్వాగతం పలకాలని చెప్పేసి అందరూ ముగ్గులేసేవాళ్ళు ముగ్గులు వేస్తున్నారు, పిండి వంటలు చేసేవాళ్ళు పిండి వంటలు చేస్తారు వాళ్ళ నాన్న కోసం. ఇంకా వాళ్ళ నాన్న కూడా వస్తారు. నాన్న వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కాకపోతే ఆయనకు ఒక కూతురు ఉంది, అది ఆ జాను అని చెప్పాను కదా, గైడు అని చెప్పాను కదా, ఆ అమ్మాయి అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. ఎందుకంటే అమ్మాయికి బాధ్యత తీసుకుంటుంది, బాధ్యత తెలిసిన అమ్మాయి, ప్లస్ జాబ్ చేస్తున్నది, వాళ్ళ నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆడపిల్ల అయినా కానీ మొగరాయిల్లాగా చేస్తుంటుంది. అందరూ ఏంటి మొగరాయిల్లాగా ఈ జాబ్ ఏంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా అన్నా కూడా ఏదైనా కావాలి కదా, డబ్బు సహాయం ఉండాలి కదా అని ఎవరి మాట వినకుండా తనైతే పనిచేస్తుంటుంది. సింగిల్ పీస్ గోదావరి పిల్ల అని చెప్పుకుంటూ ఉంటుంది. ఆ పేరు జాను. ఇంకా హీరో దానిలో నిన్న హీరోకి పరిచయం అయింది. ఆయనకి బోట్ ఎక్కించుకునే పక్షంలో ఫస్ట్ టైట్ లవ్ అంటాం కదా, అదే అనమాట. ఆ అమ్మాయికి అమ్మాయికి కాదు, అతనికి అమ్మాయి అంటే ఇష్టమైతే ఏర్పడింది. ఇంకా ఈరోజు సెకండ్ ఎపిసోడ్కి వస్తే అతను హీరో సూర్య అనమాట అతని పేరు. అతను వచ్చి వాళ్ళ అమ్మ కోసము పిండి వంటలు చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి చాలా కోపంగా ఉంటుంది. అయితే బిజినెస్ అనమాట, ఆమె చాలా డబ్బు ఉన్నోళ్ళే అనుకుంటా. ఆ విషయం చేస్తుండేసరికి అతని పదంగా చూసుకుంటే అతను ఎక్కువ టూర్లోనే తిరుగుతుంటాడంట, ఇంట్లో అతను ఉండడంట. వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, ఇంట్లో ఎప్పుడు ఉంటావురా నువ్వు, అసలు ఎప్పుడు ఇంట్లోనే ఉండవు, టూర్లు అని చెప్పి తిరుగుతూ ఉంటావు, ఎప్పుడైనా సరే అమ్మ దగ్గరే ఉండాలి కదా, ఉదయం నిద్రలు వచ్చినప్పుడు అమ్మ కొడుకు ముఖమే చూడాలనుకుంటుంది కదా, నీకు పెళ్లి చేసేస్తాను అని చెప్పి అంటుంది. అంతలోపల సన్నీ ఉన్నాడు కదా, జబర్దస్త్ అంతకు సన్నీ వచ్చారు కదా, ఆ సన్నీ కూడా ఇప్పుడు దీంట్లో ఉంటున్నాడు. అతనికి అసిస్టెంట్ అనమాట, సూర్యకి అసిస్టెంట్. అతను చెప్తాడు, ఫస్ట్ అయితే లవ్ అమ్మ ఒక అమ్మాయిని ప్రేమించినాడు అని చెప్పి అంటాడు. అది కూడా కాకుండా ఆ అమ్మాయి అతను నేను నీళ్ళలోకి తోసేసింది నిన్న ఏ హడావుల్లో అని చెప్పేసి కూడా చెప్తాడు. చెప్పేసరికి ఏంటి నా కొడుకు నీళ్ళలో దోసేసిందా అని చెప్పేసి ఆమెకైతే కోపం వస్తుంది. అంటే దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, అమ్మకి కొడుకు అంటే పంచ ప్రాణాలు. ఒక ఈగ వాళ్ళని కూడా ఈగ నా కొడుకు మీద ఆళ్తావో స్టూపిడ్ ఫెలో అనే రకం అనమాట. ఆమె ఈగ కూడా వాళ్ళనికుండా చూసుకుంటున్నది కొడుకుని, అంత ఇష్టం అనమాట. కానీ ఈమెకు ఒక అన్న ఉన్నాడు. అన్న పేరు వచ్చేసి సింహాద్రి ఆయన పేరు. ఈమెకి అన్న ఈ అమ్మాయి వాళ్ళ నాన్న చిన్నప్పటి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు. ఇకపోతే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, వాళ్ళ నాన్నగారికి చిన్నప్పటి నుంచి కోరుకుందంట. అది ఏంది అంటే, అక్కడ కళ్యాణం, రాముల వారి కళ్యాణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి విగ్రహానికి అభిషేకం చేయాలి. అభిషేకం ఎలా చేయాలంటే, కర్రసాం ఆట ఉంటుంది కదా, దానిలో పాల్గొంటేనే అభిషేకం చేయొచ్చు అనేసి వేరే అక్కడ ఆచారం అనమాట, ఆ ఊరి ఆచారము. ఆ పక్షంలో అక్కడ పెళ్ళి అయితే జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్ళికి వీళ్ళంతా వస్తున్నారనమాట, ఈ ఫ్యామిలీ వాళ్ళు, ఆ ఫ్యామిలీ వాళ్ళు, ఆ ఫ్యామిలీ వాళ్ళు. సింహాద్రి అని చెప్పాను కదా, ఈమె కన్నా ఆ ఫ్యామిలీ సపరేటు, ఈ సూర్య వాళ్ళ ఫ్యామిలీ సపరేటు, ఇంకా జాను వాళ్ళ ఫ్యామిలీ, మూడు ఫ్యామిలీని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పటి వరకు. అంటే సెకండ్ ఎపిసోడ్ కాబట్టి ఇంక నిదానంగా వాళ్ళ పేర్లు వాళ్ళు ఏంటి అని కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళైతే అందరూ అయితే పెళ్ళికి వస్తూ ఉన్నారు. ఇంకా నాన్న కోసము ఏదైనా సరే, నాన్నకి ఈ అమ్మాయి పంచప్రాణాలు, ఈ అమ్మాయికి నాన్న కూడా పంచప్రాణాలు, ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ నాన్న కోసము కర్రసాము కూడా నేర్చుకుంటుంది ఈ అమ్మాయి, జాను అని అమ్మాయి. ఇంకా ఇక్కడికి వచ్చి గుడి దగ్గరికి వచ్చేసి ఎత్తుక్కుంటూ ఉంటాడు అతను. అంటే అందరు గుడికి వస్తున్నారు కదా, గుడికి వచ్చి మాట ఎత్తుక్కుంటూ ఉంటాడు సూర్య. ఆ అమ్మాయిని అయితే చూస్తాడు. ఈలోపు దానికి ముందు ఏం జరుగుతుందంటే, వీళ్ళు అమ్మ కొడుకు కారు అయితే దిగుతారు. పిల్లలు ఆడుకుంటూ ఒక బంతి పువ్వు కొడుకు మీద పడుతుంది. నా కొడుకు మీదే ఫ్లవర్ పడిందా అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే గొడవకి వెళ్తుంది. అంటే చెప్పాం కదా, ఆ కొడుకు మీద ఈగ వాళ్ళలేదు, కొడుకు అంటే ప్రాణం అని. వాళ్ళ నాన్న గురించి మనకి ఇంకా చూపించలేదు కాబట్టి మనకైతే తెలీదు. ఇంకా వాళ్ళైతే అందరూ గుడికి మొత్తం అందరూ కలిసి గుళ్ళోకే కలుసుకోవడానికి వస్తున్నారు. ఇంకా ఈ అమ్మాయి అయితే కత్తిసాము నేర్చుకోవడానికి, అంటే ఆమె చీఫ్ గెస్ట్గా పిలుచుంటాడనమాట వాళ్ళన్న. అప్పుడు నువ్వే కదరా గెలిచేది, ప్రతి సంవత్సరం నువ్వే కదా గెలిచేది, ప్రతి సంవత్సరం మనమే కదా శ్రీరామనవమి చేసుకునేది, శ్రీరామ కళ్యాణం చేసుకునేది మనమే కదా అని చెప్పి అనేసరికి ఈ అమ్మాయి కూడా ఉంటుంది. ఉండేసరికి సన్నీ కామ్గా ఉండొచ్చు కదా, ఆ అమ్మాయే అతని నీళ్ళలోకి తోసేసింది అని చెప్పడం అయితే జరుగుతుంది. నువ్వే తోసావని చెప్పి ఇంకా చుట్టుపక్కల వాళ్ళది పల్లెటూరు కదా, అందరూ అనుకుంటారు అమ్మాయి ఏంటి కరసాంలో పాల్గొనడం ఏంటి, దెబ్బల దగ్గర తెలుస్తుందిలే, ముగ్గేయడం అనుకున్నారా అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. ఏం కూడా పోయి అయినా పక్కన వాళ్ళని నువ్వు బుద్ధుందా సిగ్గుందా అని ఎవరైనా అడుగుతారా? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆడపిల్లవేనా, అసలు
కర్రసామ ఆడడం ఏంది అని చెప్పి ఆ అమ్మాయిని అయితే అడుగుతుంది. ఇంకా అమ్మాయి కూడా సమాధానం చెప్తుంది. ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అనేది ఏముంది, ఎవరైనా ఆడొచ్చు, ఎవరైనా చేయొచ్చు అనేసి ఆ అమ్మాయి అయితే చెప్తుంది. ఇంకా గుళ్ళకి వాళ్ళ నాన్న కూడా వస్తున్నారు. ఈ అమ్మాయి జాను ఎక్కడ ఉందంటే మగవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, అక్కడ జరుగుతున్నది కదా, ఆట జరుగుతున్నది కదా, దాని దగ్గర ఉంది అని చెప్పి అందరైతే వస్తున్నారు. ఇంకా మనం రాను రాను ఎపిసోడ్లో వచ్చేసి ఎవరు ఏంటి అన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడైతే 3 ఫ్యామిలీలు అయితే ఉన్నాయి. దాంట్లో చెప్పాను కదా, అమ్మకేమో కొడుకు అంటే ప్రాణము, కొడుకేమో ఈ అమ్మాయి అంటే ఇష్టము, వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయి అంటే పడదు, రేపు మాకు వాళ్ళకి గొడవ కూడా జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకా నారాయణ ఆయన వచ్చేసి ఆడపిల్లకాయలకి పెళ్ళిళ్ళు చేయాలి కదా, చదివించాలి కదా అనేసి ఆయన ఫారెన్లో ఉంటున్నాడు. ఈ ఉంది కదా అత్తగారు, అది అత్తగారు కదా, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు తమ్ముడికి ఈ అమ్మాయి సూర్య వాళ్ళ అమ్మకి అన్నకి అతను వచ్చేసి ఫ్రెండ్ అనమాట. ఇదే ఎపిసోడ్. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.